మార్కెటింగ్ మీద కొంచెం వీళ్ళు బడ్జెట్ తగ్గించుకొని ఎలాగో ఇప్పుడు మంచి క్రైసిస్లో ఉన్నాం కాబట్టి మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ కస్టమర్స్కి అందట్లేదు కాబట్టి యూజర్స్ దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఈ టైంలో ఆఫర్ చేశారనుకోండి బ్రాండ్ గట్టి గుర్తుండిపోయింది అండ్ మంచి మార్క్ కూడా బిల్డ్ అయిపోయింది. దాని మీద ఫోకస్ చేయట్లేదు ఎంటైర్లీ ఆ మార్కెటింగ్ టాక్టిక్స్ చూపించే ఫీచర్స్ వాటిని జనాల్లో తీసుకెళ్ళడం ఇదే కనబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో రియల్మీ P4R గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ మొన్న 10th లాంచ్ అయింది, జూన్ 10th. బట్ నేను దీని మీద ఒక వీడియో చేయలేదు. రీజన్ ఎవరైనా ఈ ఫోన్ ఎందుకు పిక్ చేసుకుంటారులే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. కానీ నిన్న నైట్ నా ఫ్రెండ్ కాల్ చేసి 20,000 రూపీస్లో ఒక స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలి, నీ సజెషన్ ఏంటి అని అడిగితే నేను ఒక ఫోన్ సజెస్ట్ చేశాను. బట్ రియల్మీ P4R ఎలా ఉంటుంది, నేను దానికి ఫిక్స్ అయ్యాను అని చెప్పి అంటున్నాను. ఎలా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అతను చెప్పిన మేజర్ 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి 8000 mAh బ్యాటరీ ఉందని చెప్పి, రెండోది బ్యాక్ సైడ్ AI పల్స్ LED లైట్ ఒకటి కనబడుతుంది, కొంచెం అట్రాక్టివ్ గా ఉందని చెప్పాను. మూడోది ఏంటంటే P సిరీస్ కదా, ఎలాగో ఆన్లైన్ సెంట్రిక్ P సిరీస్ కొనుక్కోమని చెప్పి ఎవరైనా సజెస్ట్ చేస్తుంటారు. సో P సిరీసే కదా. మూడు కూడా నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఫోన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయని వాళ్ళకి అట్రాక్టివ్ గా కన్విన్సింగ్ పాయింట్ లాగా కనిపిస్తున్నాయి. కాకపోతే లోపల ఏంటి ఆ ప్రైస్ లో ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి ఏం ఆలోచించట్లేదు. నన్ను అడిగితే ఇది ఒక మంచి రాడ్ ఫోన్ అని చెప్పనొచ్చు. రియల్మీ P సిరీస్ లో రావాల్సిన ఫోనే కాదు ఇది. ఆఫ్లైన్ సెంట్రిక్ లో రియల్మీ నంబర్ సిరీస్ లాగా లాంచ్ చేసే ఫోన్ ఇది. బట్ వీళ్ళు ఆఫ్లైన్ లో అంటే 15,000 తర్వాత 10,000లో రియల్మీ P4 లైట్ ఉండేది, అది ఇప్పుడు 15,000 రూపాయలు అయింది. అండ్ రియల్మీ P4 20,000లో ఉండేది, ఇప్పుడు అది 25,000 రూపాయలు అయింది. సో 20,000 రూపాయలు అనే సెగ్మెంట్ ఖాళీగా ఉంది కాబట్టి ఒక ఫోన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. సో దీళ్ళు ఏం చేశారంటే, రియల్మీ P4 లైట్ ఏదైతే ఉందో దానికి చిన్న చిన్న రంగులు దిద్ది, చిన్నవి, అసలు మేజర్ డిఫరెన్స్ ఏముంది. ఇన్ఫాక్ట్ రియల్మీ P4 లైట్ 5Gలో ఉండే సేమ్ ప్రాసెసర్, సేమ్ డిస్ప్లే, అదే HD+ డిస్ప్లే అండ్ 7,000 mAh బ్యాటరీ ఉండేది కాస్త 8,000 mAh బ్యాటరీ చేసి ఆ చిన్న మైనర్ చేంజెస్ చేసి ఇప్పుడు 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఒక ఫోన్ పెట్టాలని ఈ ఫోన్ పెట్టారు. డీటెయిల్స్ చెప్తే మీకే అర్థమైపోతుంది. పెద్ద కామెడీ పార్ట్ ఏంటంటే 4GB 128GB. ఇప్పుడు రియల్మీ మిగతా బ్రాండ్స్ అన్నిటికీ ఇన్స్పిరేషన్ అనమాట. ఏంటి, 20,000 రూపీస్ సెగ్మెంట్ లో 4GB ర్యామ్ తీసుకుని రండి, 6GB ర్యామ్ అక్కర్లేదు, 8GB ర్యామ్ అసలే అక్కర్లేదు అని చెప్పని ఒక ట్రెండ్ ని సెట్ చేస్తుంది. అండ్ ఈ ప్రైజులు ప్రైజులు పెంచే విషయంలో కూడా మీకు తెలుసో తెలీదు, ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుంది రియల్మీ. వాళ్ళు రియల్మీ GT 8 Pro ఆ ఫోన్ లాంచ్ అయిపోతే ఎవరిదంటే నాకు అర్థం కాదు, కానీ వాళ్ళే ఫస్ట్ టైం 75,000 రూపాయలు అంటే 50,000 రూపాయలు దొరికి ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ ని 75,000 రూపాయలకి ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళే. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వచ్చే ఇన్ఫ్లేషన్ వీళ్ళు ముందే స్టార్ట్ చేశారు అన్నట్టు. దాన్ని తీసుకుని వైస్ వర్సా OnePlus 15 రావడం, OnePlus 15 వేరు తీసుకుని iQOO 15 రావడం, ఇలా ప్రైస్ అన్ని సేమ్ పెంచి లాంచ్ చేశారు. వాట్ ఎవర్ 20,000 రూపీస్లో అయితే మీకు ఈ ఫోన్ అక్కర్లేదు. మోటరోలా నుంచి మంచి ఆప్షన్స్ మోటో 860 ఫ్యూజన్ 1 year old ఫోన్ కొనుక్కోండి, లేదా వీళ్ళ దాంట్లో రియల్మీలోనే మీకు ఇంకొక 2-3 యాడ్ చేసుకుంటే 22,000 కార్డ్ ఆఫర్స్ అన్ని పెట్టుకుంటే రియల్మీ P3 అల్ట్రా వస్తుంది. ఆ ఫోన్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఇంకా iQOO నుంచి ఉన్నాయి, వివో నుంచి ఉన్నాయి, ఓపో నుంచి ఉన్నాయి. 20,000 రూపీస్ సెగ్మెంట్ లో యాక్యురేట్ గా కావాలంటే దొరకవు. ఇంకొక 2-3 లేదా ఒక 4,000 రూపాయలు యాడ్ చేసుకుని మంచి ఫోనే పిక్ చేసుకోండి. సజెషన్ ఏంటి, ఏ ఫోన్ పిక్ చేసుకోవాలో నేను క్లియర్ గా 15,000 నుంచి 25,000 రూపాయలు ఏ ఫోన్ కొనుక్కోవాలి ఇక్కడ thumbnail వేస్తాను చూడండి. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి, ఏ ఫోన్ పిక్ చేసుకోవాలో క్లియర్ గా మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఈ రియల్మీ P4R కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. 17వ తారీఖు ఈ ఫోన్ సేల్ వస్తుంది. ఇప్పుడు సేల్ కు రాలేదు, కానీ మీరు ఆ డేట్ గుర్తుపెట్టుకోమాకండి. ఎందుకంటే ఫీచర్స్ చూస్తే మీకే అర్థమైపోయింది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే సైడ్ మొత్తం కూడా పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్ తోనే ఉంటుంది. అండ్ IP68 లాంటి వాటర్ రెసిస్టెన్స్ ఏం లేవు, జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. 224 grams ఆఫ్ వెయిట్ తో వస్తుంది అండ్ 8.8 mm థిక్నెస్ ఉంటుంది. రీజన్ వీళ్ళు చెప్పేది 8,000 mAh బ్యాటరీ యూజ్ చేసాం, సో ఆ మందం ఉండిద్ది అండ్ బరువు ఉంటుందని చెప్పి అన్నట్టు అంటున్నారు. 10,000 mAh వీళ్ళ దాంట్లో రియల్మీ P4 పవర్ ఉంది, అది మరి 10,000 mAh బ్యాటరీ, అది వాల్యుబుల్ అనిపించింది. ఇదేంటంటే కొంచెం బడ్జెట్ ఫోన్ కాబట్టి ఏదో చెప్తూ ఉంటారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, MediaTek Dimensity 6300 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేస్తున్నారు. అండ్ అరౌండ్ 5 to 6 లాక్ వచ్చింది అంతే. గేమ్స్ ఆడుకోవాలనుకుంటే 90 FPS వస్తే గొప్ప, 60 FPS బేసిక్ గా వీళ్ళు ఇస్తూ ఉంటారు. బట్ 90 FPS ఆప్టిమైజ్ చేశారంటే గొప్ప. ఎందుకు ఇంత స్ట్రెస్ చెప్తానంటే, వీళ్ళు రీఫ్రెష్ రేట్ 144 Hz రీఫ్రెష్ రేట్ ఇస్తున్నారు డిస్ప్లేకి. అది మళ్ళీ ఫుల్ HD+ డిస్ప్లే AMOLED డిస్ప్లే ఏది కాదు, HD+ డిస్ప్లేకి 144 Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. దేనికి, ఏం చేసుకునేది వీళ్ళు? గేమ్ కొని 144 Hz రీఫ్రెష్ రేట్ కి ఏమన్నా ఆప్టిమైజ్ చేశారు? ఒక్క గేమ్ చూపించండి 144 Hz రీఫ్రెష్ రేట్ లో ఆడుకోవడానికి, ఒక్క గేమ్ ఉండదు. మీరు కాల్ ఆఫ్ డ్యూటీ చూసుకోండి, ఫ్రీ ఫైర్, BGM, ఏ యాప్ చూసుకున్నా కానీ దాని మాక్సిమం క్యాపబిలిటీ కూడా వీళ్ళు ఎవరు. ఏంటంటే జస్ట్ ఆ 144 Hz అనేది ఆ పోస్ట్ లో చూసుకొని మనం బొట్లో పడిపోతామని చూపిస్తారు అంతే. ఓవరాల్ ఈ పర్ఫార్మెన్స్ అంటే ఈ ప్రాసెసర్ దేనికి ఉపయోగపడుద్ది అంటే, నేను ఒకవేళ యంగ్ జనరేషన్ లో ఉన్నా, లేకపోతే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ కావాలి, ఫోన్ మంచి ఫాస్ట్ గా ఉండాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఈ ఫోన్ చూడొద్దు. అమ్మమ్మ వాళ్ళకు, తాతయ్య వాళ్ళకు, నానమ్మలకి, వీళ్ళకి ఇవ్వాలనుకున్నా, లేదా మా మమ్మీ డాడీకి అసలు ఫోన్ యూజ్ చేయడం రాదు, ఎర్ర బటన్ పచ్చ బటన్ యూజ్ చేసుకోవడానికి, అప్పుడప్పుడు యూట్యూబ్ చూసుకుంటారు, అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసుకుంటారు, అంటే రీల్స్ చూసుకుంటారు అనుకునే వాళ్ళకి ఈ Dimensity 6300 ఉపయోగపడింది. అండ్ ఇంకొకటి 4GB ర్యామ్ తో వస్తుందని చెప్పాను కదా, 19,000 రూపాయలకి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఇస్తున్నారు బేస్ వేరియంట్. LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్స్ యూజ్ చేస్తున్నారు. 19,000 రూపాయలకి 6GB 128 ఇచ్చినా కానీ నేను పర్లేదు, కన్విన్సింగ్ అనిపించే ఏదో ఒకటి చెప్పి ఉండేవాడిని. సో పర్ఫార్మెన్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళకి ఎవరైనా కావాలనుకుంటే ఇవ్వండి. నేను యూత్, నేను ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తాను, గేమ్స్ ఆడతానంటే వద్దు. నేను వెరీ సారీ, వీడియో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోమాకండి. పక్కన ఒక కౌంట్ వేస్తాను చూడండి, ఇది మన సబ్స్క్రైబర్ కౌంట్ 3 lakhs సబ్స్క్రైబర్స్ మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా ఇలాంటి బెస్ట్, యూనిక్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ.
కాబట్టి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డిస్ప్లే 6.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే కాదు. 90% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. 90.5, 90.6 అంటే బెజల్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. 10% బెజల్సే ఉంటాయి. ఎంత మందాన్ని ఉంటే మీరు అర్థం చేసుకోండి. 95% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటేనే మనకి చిన్న కొంచెం తగ్గించుంటే బాగుండదని చెప్తూ ఉంటాం. వీళ్ళు 90% తీసుకొచ్చారు. ఎల్సీడీ ప్యానల్ ఆబ్వియస్లీ మీకు బ్రైట్నెస్ అంత గొప్పగా అనిపించదు. రఫ్ గా 900 నిట్స్ వీళ్ళు ఇస్తారు, 900, 975. బట్ రియల్ లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేసేది వచ్చేటప్పుడు 600, 700 నిట్స్ వరకు వస్తాయేమో. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేకే మనం వంకలు చెప్తూ ఉంటాం. వీళ్ళు హెచ్డీ ప్లస్ డిస్ప్లే తీసుకొచ్చారు 1920. నెక్స్ట్ స్పీకర్స్ కూడా అంతే. స్టీరియో స్పీకర్స్ లేవు, సింగిల్ స్పీకర్ తో వస్తుంది. బోటమ్ మౌంటెడ్ స్పీకర్ తీసుకొచ్చారు. ఆ స్పీకర్ క్వాలిటీ కూడా అంత గొప్పగా ఏం లేదు. నెట్వర్క్ సిగ్నల్స్ పరంగా చూసుకున్నా కానీ 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. 10+ 5G బ్యాండ్స్ కూడా దీంట్లో లేవు, 9 5G బ్యాండ్స్. అండ్ VoNet సపోర్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది, ప్రాసెసర్ గా సపోర్ట్ ఉంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది, బ్లూటూత్ 5.4 కాదు. వైఫై వర్షన్ కూడా వైఫై 5 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ఇంకా NFC లాంటి ఫీచర్లు ఉంటాయని చెప్పంటే లైట్ తీసుకోండి. ఇంకా కెమెరాస్ బ్యాక్ సైడ్ వీళ్ళు చూపించేది ఎలా ఉండిద్ది అంటే 3 కెమెరాస్ తో ఈ ఫోన్ వస్తుంది అన్నట్లు పోర్ట్రేట్ చేస్తారు. బ్యాక్ సైడ్ మీకు ఉండేది ప్రైమరీ కెమెరా ఒకటే. నేను ఇంకా 2 ఫింగర్స్ చేశాను. బ్యాక్ సైడ్ AI కెమెరా అని చెప్పి అంటారు, AI లెన్స్ అంటారు. సెకండ్ ఇది 2 మెగాపిక్సెల్ అంటారు. అసలు దాని వర్కింగ్ ఫంక్షన్ ఏ ఉండదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెన్సార్ ఊరు పేరు కూడా ఏమీ లేవు. ఫ్రంట్ కెమెరాకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. కొన్ని వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అట్లీస్ట్ 4K 30 FPS ఇచ్చి ఉండాల్సింది. 20,000 దగ్గరలో వస్తుంది కాబట్టి. 1080p 60 FPS ఇచ్చినా పోనీ, అది కూడా లేదు. 1080p 30 FPS. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా 1080p 30 FPS. సో కెమెరాస్ లైట్ తీసేసుకోండి. అండ్ లైట్ ఇందాక నేను చెప్పాను కదా AI పల్స్ లైట్ అని చెప్పని. ఈ పల్స్ లైట్ ఏం చేసిందంటే మీ కాల్స్ ఏమైనా వచ్చినా, నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా మనకి ఒక నోటిఫికేషన్ ఇండికేటర్ లో ఉపయోగపడింది అనమాట. ఫైనల్ లింక్ బ్యాటరీ 8000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఛార్జింగ్ ప్రోటోకాల్, నేను హిందీలో కొంతమంది లాంచ్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు క్రియేటర్స్ కలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డివైస్ ఉంటే నేను అడిగాను ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎంతసేపు పడుతుందని చెప్పని. సుమారు 2 గంటల వరకు పట్టేస్తుంది. 120 minutes పడుతుంది భయ అని చెప్తున్నారు. ఛార్జింగ్ డ్రైన్ ఓకే, ఎక్కువ దీన్ని యూజ్ చేయరు కాబట్టి ఒక 1.5 day ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఛార్జింగ్ టైమే మరి టూ మచ్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా OS అండ్ బ్లోట్వేర్ గురించి మాట్లాడితే ఫుల్ ఆఫ్ బ్లోట్వేర్. మీకు ఈ ఫోన్ లో దేనికన్నా తక్కువ కాకుండా ఉంది అని చెప్పనుకుంటే అది బ్లోట్వేర్. మీకు కావాల్సినంత ఉంటుంది, బట్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా 19,000 రూపాయలకి రియల్మీ తీసుకొచ్చిన ఒక మంచి బెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్మీ P4R. ఎవరెవరి దగ్గర అయితే ఎప్పటి నుంచో మీరు కళ్ళగంటూ ఉంటారో 20,000లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అని చెప్పని, నాకు తెలిసి దీనికి మించిన మంచి స్మార్ట్ ఫోన్ రాదేమో. అలాగే ఉంది, మరి నవ్వు వస్తుంది వీటి డీటెయిల్స్ అన్ని చూస్తుంటే. 2 చేంజెస్ చేసి ఉండాల్సింది. మొట్టమొదటి డిస్ప్లే AMOLED డిస్ప్లే తీసుకుని రావాల్సింది, లేదా AMOLED డిస్ప్లే తీసుకురాకుండా LCD ప్యానల్ ఉంచిన ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇచ్చి ర్యామ్ మాత్రం 8GB ర్యామ్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఈ 2 చేంజెస్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను 19,000కి రికమెండ్ చేసి ఉండేవాడిని. ప్రైస్లు పెరిగినాయి కాబట్టి. ఈ 4GB ర్యామ్లతో HD ప్లస్ డిస్ప్లేలతో ఆ సింగిల్ కెమెరాలతో స్టీరియో స్పీకర్స్ లేకుండా మోనో స్పీకర్లతో అంత బ్లోట్వేర్ పెట్టుకుని అనవసరం అని చెప్పాను నా సజెషన్. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద హైప్ పాయింట్స్ అనే వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఇంకా కొత్త వాళ్ళ ఫీడ్ లోకి వెళ్తాను. ఇన్ఫాక్ట్ ఉన్న వాళ్ళే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి ఆనెస్ట్ అండ్ బెస్ట్ యూనిక్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. పక్కన 3 lakh సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం ఆ అకౌంట్ ని పెంచండి. 3 lakh రీచ్ అయితే ఇంకా బెస్ట్ కాంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.